తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులందరికీ కూడా ఖచ్చితంగా సహాయం అందే విధంగా చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పేరుతోని ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎవరైతే ఇల్లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్లకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతోని సహాయం అందిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఇళ్ల నిర్మాణం కూడా పూర్తయిపోయింది. ఇంకా కొద్ది కాలం గడిస్తే కంప్లీట్ ఇల్లు కూడా పూర్తయిపోతుంది. సో మరి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలని తెలంగాణ ప్రభుత్వం చేపడుతుంది. సో ఇప్పుడు మరొక ఇనిషియేట్ తీసుకున్నారనమాట. దీని ద్వారా ఎక్కడైనా కూడా ఎవరైనా లబ్ధిదారులు ఉన్నారా, నిరుపేదలు ఉన్నారా, వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంటి వరకు, వాళ్ళ గడప వరకు కూడా సహాయం వెళ్ళే విధంగా రేవంత్ రెడ్డి గారు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. సో మరి అదే విధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఒక సర్వే నిర్వహించాలి. ఆ సర్వే ద్వారా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆర్థికంగానా లేకపోతే ఏదో ఒక విధంగా వాళ్ళకైతే సహాయం అందించాలనే ఒక విధంగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. సో ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం, ఏ ప్రభుత్వమైనా కూడా వచ్చినప్పుడు ఒకే పథకాలు ఇస్తూ ఉంటారు, హామీలు ఇస్తూ ఉంటారు, వాటిని అమలు చేస్తున్నాము అనుకుంటారు. కాకపోతే ఎవరైతే నిజంగా వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే నిజంగా ఒక హామీల కోసం అవి వాళ్ళకి అవసరం ఉంటాయో వాళ్ళ వరకు మాత్రం చేరట్లేదు. 100లో ఒక 10 మందికి 20 మందికి మాత్రమే ఈ యొక్క లబ్ధి అనేది జరుగుతుంది. కానీ మిగతా నిజంగా ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకు మాత్రం ఈ యొక్క పథకాలు మాత్రం చేరలేకపోతున్నాయి, మధ్యలోనే అంతమైపోతూ ఉన్నాయి. మనం చూసాం, గతంలో కూడా చాలా పథకాలన్నీ కూడా మధ్యలోకి వచ్చేసి ఆగిపోయాయి. సో కొంతమందికి ఎవరికైతే అవి అందాయో వాళ్ళు మాకు అందాయని చెప్తూ ఉన్నారు, కానీ అందరూ కూడా మాకు అందట్లేదు అని ప్రభుత్వం దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా కాకుండా ఇప్పుడు మాత్రం పకడ్బందీగా ఈ యొక్క కార్యాచరణ చెయ్యాలి. అండ్ ఖచ్చితంగా మనం ఏదైతే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామో, నిరుపేదలకి సహాయం చేయాలి అని చెప్పేసి ఆ విధంగా మధ్యవర్తులు కానీ ఇంకెవరు కూడా మధ్యలో ఈ యొక్క సహాయాన్ని వాళ్ళకి అందించాలి. ఏ విధంగా ఉండదు. సో ఈ సర్వే అనేది ఏంటంటే డైరెక్ట్గా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఏ విధంగా ఉంటున్నారు, ఏ విధంగా జీవనం సాగిస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళ కుటుంబం యొక్క పరిస్థితి తెలుసుకొని, సో వాళ్ళు నిజంగా ఈ యొక్క పథకానికి, ఈ యొక్క హామీకి అర్హులు అయితే సో వాళ్ళ గడప వరకు అది ఆర్థికంగానా లేకపోతే ఇంకేదో ఒక రకంగా మాత్రం తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేసే విధంగా ముందుకెళ్తూ ఉంది.